హాయ్ ఫ్రెండ్స్, మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. మీరందరికీ అందరూ ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. నేను ఈ శివరాత్రికి మీరు ప్రతి సంవత్సరం శివరాత్రికి ఎట్లా ఉంటారో తెలియదు. నేనైతే ఇట్లా చేసిన చూడండి. ఇదైతే శివుని బోనం, తెల్లబొట్టు పెట్టిన, బెల్లం వేసి అన్నం వండిన. ఇది మల్లన్న దేవుని బోనం, పసుపు బొట్లు, కుంకుమ బొట్లు, పసుపు వేసి అన్నం వండిన. ఇది మాత్రం జాగారం నైవేద్యంగా శనక్కాయ, సంతరాలు, అంగూరలు, కంకి, కందగడ్డ ఇవన్నీ పెట్టుకున్నాం. ఇక గోగు పూలు, మాకైతే గోగు పూలు ఇక్కడ బాగా పెడతారు. ఇక పబ్బగడ్డి, ఇది మాత్రం పబ్బగడ్డి అంటారండి. గంగకాడ దొరుకుతుంది మాకు. గంగ స్నానం పోయి తెస్తాం. మక్క కంకి నైవేద్యంగా, జొన్న కంకి, శనక్కాయలు, ఇవన్నీ నైవేద్యంగా పెడతాం. బోనం పోసి అన్నీ నైవేద్యంగా పెట్టి 5 పళ్ళు పెట్టి కొబ్బరికాయ కొట్టి మొక్కుతామండి. ఈ జాగారం మాత్రం ఒక్క పొద్దుంది, రేపు పొద్దున ఒక్క పొద్దు ఇస్తాము. తినేటోళ్ళు బోనం అన్నం తింటారు. ఇప్పుడైతే ఇంకా జాగారం ఒక్క పొద్దు ఉండేటోళ్ళు రేపు పొద్దున జాగారం చేసి ఒక్క పొద్దు ఇస్తారు. మరి అంతటైతే ఎక్కడో తెలియదు, కానీ మేమైతే ఇట్లా చేసుకుంటున్నామండి. ఇక అందరూ మళ్ళీ సంతోషంగా ఉండాలి. ఇక రోజు జరిగే పూజ ఇది చూడండి, నిత్య పూజ. ఇవి ఇప్పుడు ఇక్కడ ఇట్లా చేసుకున్నా, ఇవి ఇట్లా చేసుకున్నాక అది ఇవాళ ప్రత్యేకించి శివరాత్రికి చేసిన పూజ. శివరాత్రి కోసమే